హలో అండి 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజైతే డే 5 అనమాట. ఈరోజు నేను ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నాను, ఇంకా వర్కౌట్స్ ఏం చేశాను, ఇంకా ఎన్ని స్టెప్స్ నడిచాను, దాంతోపాటు ఎన్ని క్యాలరీస్ మెయింటైన్ చేశాను అన్నది మనం ఫుల్ లెంత్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకూడదు మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్లో వెయిట్ లాస్కి సంబంధించి చాలా మంచి వీడియోస్ వస్తుంటాయి. అలాగే నేను నా వెయిట్ లాస్ ఎలా చేస్తున్నాను, ఏమేమి ఛాలెంజెస్ తీసుకుంటున్నాను అన్నది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది, ఇందులో ఖచ్చితంగా ఉపయోగపడేవే ఉంటాయి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బేసిక్గా నాకు ఈరోజు కొంచెం బాడీ పెయిన్స్గా ఉంది, అందుకని కొంచెం టయర్డ్గా ఉంది. సరే పెద్దగా వర్కౌట్స్ ఎందుకు లేని నేను వాకింగ్ కూడా వెళ్ళలేదు ఈరోజు. అయితే లైట్గా వర్కౌట్స్ చేసుకున్నాను, లైట్గా వార్మప్స్ చేసేసి ఇంకా సైడ్ ఫ్యాట్కి ఎక్సర్సైజ్లు చేసేసి కొంతసేపు ప్లాంక్ చేశాను అనమాట. నేను ఇంతకుముందు 30 డేస్ ప్లాంక్ ఛాలెంజ్ ఒకటి తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను రోజు ప్లాంక్ చేసి షార్ట్స్ పోస్ట్ చేసేదాన్ని. ఆ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే లాంగ్ వీడియో విత్ రిజల్ట్స్ పోస్ట్ చేశాను. అది చూడండి, చాలా హెల్ప్ అవుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ఈ రోజు వచ్చేసి నేను డీటాక్స్ డ్రింక్ వచ్చేసి దాల్చిన చెక్క ఇంకా లవంగ ముగ్గలతో చేసుకున్నాను. మీకు ఒకవేళ బెల్లీ ఫ్యాట్ ఫస్ట్ తగ్గాలి అని కానీ ఉంటే, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, మీ కాన్సన్ట్రేషన్ అంతా బెల్లీ ఫ్యాట్ మీద పెడుతున్నారంటే రోజు డీటాక్స్ డ్రింక్లో దాల్చిన చెక్క ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అది చాలా హెల్ప్ చేస్తుంది బెల్లీ ఫ్యాట్కి. ఈరోజు నేను ఒక పని మీద అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అయితే నేను ఇంకా బయటకు వెళ్ళినా సరే మీల్ ప్లాన్స్ ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వెయిట్ లాస్కి సంబంధించి అంటే మనం జంక్ ఫుడ్ని కానీ ఇంకా బ్యాడ్ ఫుడ్ని కానీ ఎలా అవాయిడ్ చేయొచ్చు అని ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ రూల్స్లో వాటర్ 3 లీటర్స్ తీసుకోవడం కూడా టార్గెట్ కదా. సో అదైతే నేను మిస్ చేయను, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే బాటిల్ క్యారీ చేస్తాను. ఎందుకంటే మనం బాటిల్ క్యారీ చేయకపోతే ఆటోమేటిక్గా మనం వాటర్ తాగాలన్నది మిస్ అవుతుంది, మనకి అనుకున్నప్పుడు దొరకదు కదా. అందుకని మన బాటిల్ మనతో ఉంటే మనం అనుకున్న టార్గెట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతూ కంప్లీట్ చేసేయచ్చు. సో అదైతే నేను ఫాలో అయ్యే బెస్ట్ ట్రిక్ అనమాట. నేను వెళ్ళిన పని కంప్లీట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం అయింది. అయితే రిటర్న్లో ఉన్నానమాట. బాగా ఆకలి వేసేస్తుంది, కానీ హోటల్స్ ఏవి మాకు సెట్ అవ్వట్లేదు. అంటే కార్ పార్కింగ్ ఇంకా మేము వెతుకుతున్న ఫుడ్ అట్లా దొరకట్లేదు అనమాట. అయితే ఇక్కడే మీకు ఒక ట్రిక్ చెప్తా అన్నా కదా, ఏంటంటే బేసిక్గా మనం బ్యాడ్ ఫుడ్స్కి ఎప్పుడు అట్రాక్ట్ అవుతామంటే బాగా ఆకలి వేసేసిన టైంలో ఇంకా మనకి పిచ్చికిపోతుంది కదా, అప్పుడు టేస్టీగా తినేసేయాలి ఏదో ఒకటి అని, దొరికింది తీసుకోవాలని అలా ట్రై చేస్తాం మోస్ట్లీ. సో నాకు ఈరోజు పరిస్థితి అట్లే అయ్యింది. బాగా ఆకలి అసలు 2 దాటేస్తుంది టైము, 2:30 కూడా అయ్యింది. వెతుక్కుంటూ వస్తున్నాం కానీ అసలు ఎక్కడా కుదరట్లేదు. లాస్ట్కి ఏదో ఒకటి దొరికిందని ఒక హోటల్ దగ్గర ఆపాము. మేము వెళ్ళేటప్పటికే ఇంకా అక్కడ ఉన్న మెనూ మొత్తం అయిపోయి ఏదో ఉన్నది ఇచ్చారనమాట. సో ఇక ట్రిక్ ఏంటంటే మనకి బాగా ఆకలి వేసేదాకా వెయిట్ చేయకుండా మనకి టైంకి మనం ఫుడ్ తినేసామంటే మనం అంత ఈజీగా బ్యాడ్ ఫుడ్కి అట్రాక్ట్ అవ్వమండి. నాకు అదే అనిపించింది. లేట్ అయ్యే కొద్దీ నాకు ఇంకా క్రేవింగ్స్ ఎక్కువైపోయింది. నాకు బిర్యానీ ఇంకా ఏదైనా స్పైసీగా కావాలనిపించింది. అదే కాకుండా ఇంకా ఉన్నది తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడ మాకు డీప్ ఫ్రైడ్ లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్ మాత్రమే దొరికాయి. లేకపోతే అది ఉండేది దాన్ని కాదు. కాకపోతే ఇంకా నాకు దానికి తగ్గట్టు క్రేవింగ్స్ కూడా ఎక్కువ అయ్యి ఉన్నాయి. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నేను పోర్షన్ అంటే క్వాంటిటీ వచ్చేసి నేను నాకు కావాల్సినంత నా క్యాలరీస్ చూసుకొనే తీసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి హమ్మయ్య అనుకొని ఇంకా బిర్యానీ తిన్నా కదా, ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేసేయాలి, వెజిటబుల్ జ్యూస్ అని చెప్పి ఇంకా క్యారెట్, బీట్రూట్, టొమాటోతో క్విక్గా జ్యూస్ చేసేసుకుంటున్నాను. ఇందులో తీపి కోసం వచ్చేసి నేను డేట్స్ 3 యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ వెజిటబుల్ జ్యూస్ వచ్చేసి క్యారెట్ ఇంకా బీట్రూట్, టొమాటో అన్నీ కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, దాంతోపాటు ఇంకా డేట్స్ వేసేటప్పటికి చాలా బాగుండింది తాగడానికి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇది తాగేటప్పటికి ఇంకా నాకు బాగా ఈవినింగ్ అయిపోయింది. నేను ఈరోజు బాగా జర్నీలో ఉండి టయర్డ్గా ఉన్నానండి. అసలు స్టెప్స్ కానీ అసలు నడవలేకపోయాను. 4K మాత్రమే కంప్లీట్ చేశాను. బట్ క్యాలరీస్ అయితే ఎలాగోలా మెయింటైన్ చేశాను. అదే కాకుండా ఆ బిర్యానీ తిన్న తర్వాత కొంచెం ఎగుటుగా అనిపించి నాకు పెద్దగా ఏం తినాలనిపించలేదు నైట్కి. అందుకని ఈవినింగ్ ఈ వెజిటబుల్ జ్యూస్ తాగేసి నైట్ వచ్చేసి జస్ట్ కాఫీతో అడ్జస్ట్ చేసుకున్నాను, సరిపోయింది. సో డే 6లో కలుద్దాం.